హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయ కోటి వ్లాగ్స్. ఏం చేస్తున్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు అయితే నిన్న సంత కదా, కూరగాయలు అయితే తీసుకొచ్చాను. అవి అయితే సర్దుకుంటున్నాను. ఇదైతే పుదీనాకు కొత్తిమీర బాక్సులు అయితే పెట్టుకుంటున్నాను. ఇగోండి కూరగాయలు ఎంత రేటుగా ఉన్నాయంటే అంత రేటుగా ఉన్నాయి. వానలు పడినాయి కదండి, రేట్లు అయితే బాగున్నాయి. నేనైతే కొంచెం తెచ్చుకున్నాను. కనీసం అరకిలోనే 40-50 అయితే చెప్తున్నారనమాట. నేనైతే అన్ని అరకిలో పావు కిలోలు అయితే తెచ్చుకున్నాను. మళ్ళీ తర్వాత అయితే తెచ్చుకోవచ్చులే అని. బత్తాకాయలు కూడా ఉన్నాయి అనమాట. కాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. డజన్ 50 రూపాయలు అనమాట బత్తాకాయలు అయితే. నేనైతే బత్తాకాయలు తిన్నా, మా అమ్మాయి తినిద్ది అనమాట. ఇగోండి, మీకు ఈ ద్రాక్ష చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. నేనైతే ఎంతవరకు చూడలేదండి. ఆ గ్రీన్ ద్రాక్ష, బ్లాక్ ద్రాక్ష చూసాను కానీ ఇవి అయితే చూడలేదు. చూడండి, నాకైతే చాలా డిఫరెంట్గా కనిపించింది. కానీ ఎంత తీయగా ఉందంటే అంత పంచదారలాగా ఉందండి. పావు కిలోనే 70 రూపాయలు అంట. ఇంకా ఇవి చూడంగానే నాకైతే నచ్చినాయి. నేనైతే తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు ఇంక ఇవన్నీ మొత్తం సర్దుతున్నాను అనమాట. నైట్ అయితే సర్దలేదు, తెచ్చి అయితే అక్కడ పెట్టాను. ఇప్పుడైతే సర్దుకుంటున్నాను. మిగతా పని కూడా మొత్తం చూసుకోవాలి. వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. ఇవాళ సండే కదా, చర్చికి వెళ్ళాలి. ఇంకా ఇంట్లో పని కూడా మొత్తం చేసుకొని అయితే చర్చికి అయితే వెళ్ళి రావాలి. ఇంక ఇప్పుడు ఒక టీ తాగాలన్నమాట. మా పాప అయితే పెడుతుంది టీ. నేనైతే కూరగాయలు సర్దుకుంటున్నాను. పాప చేత అయితే పెట్టిస్తున్నాను. బాగా పెట్టిద్దండి మా పాప టీ అయితే. ఇంక ఇప్పుడు ఇవన్నీ సదరాలి. నేనైతే ఫుల్ ఆయిల్ అయితే పెట్టేసుకున్నా. తలక పోసుకునే ముందు ఆయిల్ పెట్టుకొని తలక పోసుకుంటే జుట్టు అయితే చాలా స్మూత్గా అయితే ఉండిద్దండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అది నూనె కాచుకొని పెట్టుకోవాలన్నమాట, గోరువెచ్చగా. ఇంక ఇప్పుడైతే మిగతా పని కూడా చూసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే ఇది బ్లాగ్ అయితే నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ పొడి మసాలాకి అయితే వేపుకుంటున్నానండి. ధనియాలు, చెక్క, లవంగాయ, షాజీరా, కొంచెం జీలకర్ర, యాలక్కాయ వేసుకొని అయితే నేను వేపుకుంటున్నాను. జీలకర్ర కూడా వేస్తానండి. నేనైతే పొడి మసాలా ఇలా అయితే చేసుకుంటాను. కర్రీస్ అయితే సూపర్గా ఉంటాయి. చికెన్ కానీ మటన్ కానీ ఆ కర్రీస్లోకి ఈ పొడి అయితే చాలా బాగుండిద్ది. నేనైతే ఇలాగే వేపుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే బిర్యానీ చేస్తున్నా. బాస్మతి రైస్ అయితే కడిగి పెట్టుకున్నా, అరగంట అయితే నానబెడతా. ఇక్కడ వాటికి కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసుకున్నా. ఇంకా మసాలా వేయాలి. ఈ 2 మసాలాలు వేసుకున్నాకైతే బిర్యానీ ప్రాసెస్ అయితే నేనైతే మీకు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే బిర్యానీ అయితే చేసుకుంటానని చెప్పాను కదా. ఇదిగోండి, ఇది మసాలా: కొబ్బరి, అల్లం, చిన్నులపాయ. ఇవి అయితే ఇందాక చూపించాను కదా, ఆ ఏపుని అయితే మసాలా వేసాను. ఇట్లా అయితే చికెన్ కర్రీస్లోకి అయితే ఇట్లా మసాలా వేసుకోండి, టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడైతే ఆయిల్ పోసుకున్నాను. ఇవన్నీ దినుసులు, బిర్యానీ దినుసులు ఇవి అయితే వేసుకున్నాను. ఇవైతే ఆగాలి. చిట్టడాన్ని నూనె అయితే బాగా ఇటెక్కిందండి. నూనె చిట్టుతో అయితే 2 చిట్లు అయితే పోసుకున్నాను నేను. ఇదైతే వేగిపోయిందండి. అయితే ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా ఎర్రగా వేగాలి. ఉల్లిపాయలు వేగాకైతే నేనైతే కొబ్బరి మసాలా అయితే వేసుకుంటా. మసాలా అయితే వేసుకున్నాను. మా బాబుకి అయితే ఈ మసాలా ఘాటుకి తుమ్ములు పడుతుందండి.
మసాలా అయితే కొంచెం అయితే వేగింది కదండి. ఇప్పుడైతే కొత్తిమీర పుదీనాకు వేసుకుందాం. ఒక స్పూన్ అయితే ఇందాక పట్టుకున్న మసాలా అయితే వేసుకుంటున్నానండి. నేను 2 స్పూన్లు వేసుకుంటాను. అయితే ఒక 2 నిమిషాలు అయితే ఆగాలండి. తర్వాత అయితే వాటర్ పోసుకుంటా. నేనైతే 3 గ్లాసులన్నర అయితే బియ్యం అయితే తీసుకున్నాను. దానికి కొలత పోసేటప్పుడు అయితే చెప్తాను మీకు. ఇక్కడైతే బియ్యం అయితే నానబెట్టుకున్నాను. ఒక 20 నిమిషాలు అవుతుంది. మసాలా అయితే వేగిందండి. నేనైతే వాటర్ పోసుకుంటున్నా. 6 గ్లాసులు అయితే పోసుకుంటున్నాను నేను. 2 3 4 5 6 గ్లాసులు అయితే పోసుకున్నా. ఇప్పుడైతే దీనిలోకి ఉప్పు వేసుకుంటున్నా సరిపడినంత అయితే. నేనైతే కళ్ళు ఉప్పు వేసుకుంటున్నా. మళ్ళీ తర్వాత నీళ్ళు మరిగాకైతే మళ్ళీ చూసుకోవచ్చండి. మళ్ళీ ఎక్కువ అయింది లేకపోతే. మూతైతే చక్కగా పెట్టుకొని నీళ్ళు అయితే మరిగించుకోవాలి. నీళ్ళు అయితే మరిగినాయండి. బియ్యం అయితే వేసుకుంటున్నాం. ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటానండి. ఫ్రెండ్స్, చికెన్ కర్రీ కూడా చేసుకుంటున్నాను. ఇక్కడైతే పలావ్ ఉడుకుతుంది కదా. ఇక్కడైతే చికెన్ కర్రీ. ఈ మసాలా అయితే టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, అల్లం, కొబ్బరి, చున్నులపాయ అండి. నేనైతే ఇలా పట్టుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ పోసుకున్నాను. మసాలా అయితే వేగాలి నూనెలో బాగా. చికెన్ పలావ్లో వండుతున్నాం. గ్రేవీ కర్రీ సూపర్గా ఉండిద్ది. చూడండి ఫ్రెండ్స్. మా బావ అయితే ఎంటర్ అయ్యాడండి వీడియోలోకి. కూర అయితే వండుతున్నాడు అనమాట. మసాలా వేయకైతే చికెన్ అయితే వేసుకోవాలి. నేనైతే వీడియో వేస్తున్నా. అక్కడైతే బిర్యానీ ఉడుకుతుంది. అన్నిసార్లు తెప్పొద్దులే, ముక్కకు పట్టొద్దా? పట్టిద్దులే. అమరా మూత ఇయ్యమ్మా. మూత అయితే పెట్టుకున్నాం కదండి. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు అయితే మసాలాలు అయితే మగ్గాక కారం వేసుకుందాం. ఇదిగోండి, ఒక పక్క అయితే అవుతుంది, అయిపోయింది ఆల్రెడీ. మగ్గిపోవాలి. కొంచెం ఈవిరి ఉందన్నమాట. ఈవిరి లాగితే అయిపోయినట్టే. కారం అయితే వేసేసుకున్నానండి నేను. వాటర్ అయితే పోసుకున్నా. బిర్యానీలో కాబట్టి గ్రేవీగా అయితే వండుకుంటాను నేను. మూత పెట్టేసుకున్నా. ఇక్కడైతే ఇది అయిపోయింది. చూపి ఇదిగోండి, చక్కగా పొడి పొడిలాడుతుంది. అయిపోయింది. ఒక స్పూనే మా ఆయన అయితే వేస్తున్నాడండి. ఒక స్పూను గరం మసాలా. మరి కొత్తిమీర ఏది? ఎప్పుడు వేసావు అబ్బా? కొత్తిమీర కూడా వేసావా? మరి నాకు చెప్పాలి కదా నువ్వు కొత్తిమీర వేసేటప్పుడు. ఇది ఒక 10 నిమిషాలు అయితే ఉడకాలండి. కొత్తిమీర కూడా వేసుకున్నాను. బాగా వేస్తాడు.
మూత పెట్టు. నేను మా ఆయన చేసుకున్న వంటలు అయితే అయిపోయినాయండి. మేము ఇద్దరం కలిసి చేసుకున్న వంటలు ఇప్పుడైతే భోజనం చేస్తున్నాం అనమాట ఇద్దరం. బయట అయితే ఫుల్ గాలి అండి, మబ్బు అయితే చాలా పట్టింది. ఇప్పుడైతే భోజనం చేస్తున్నామంట. వీడియో కంటిన్యూ చేస్తా ఫ్రెండ్స్, మీరైతే చూసేయండి. వారైతే సెంటర్కి అయితే వెళ్ళొచ్చామండి. పానీపూరి అయితే తీసుకొచ్చాం, పిల్లలకైతే మామిడికాయలు కూడా తీసుకొచ్చాం, రసాలు అక్కడైతే తోట కనిపించింది, అక్కడైతే తీసుకున్నాము. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఈసారి నేను మా ఆయన అయితే పానీపూరి ఛాలెంజ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి అయితే ట్రై చేస్తాం మేము కూడా. బాగా ట్రై చేద్దాం. ఇంకా ఆ వీడియోస్ అయితే ముందు ముందు వస్తాయి ఫ్రెండ్స్. ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్లు అయితే వచ్చింది. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. మరో కొత్త వీడియో అయితే మిమ్మల్ని అయితే కలుస్తాను. బాయ్.